హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. శిక్షకు లోబడుచున్నానని నీవు నన్ను తిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఇప్పుడు వింటాడా? ఇప్పుడు దేవుడికి వినబడేటట్టు మీరు అంగలారుస్తాడా? హృదయాన్ని తెరుస్తాడా? నువ్వెక్కడున్నావో నీకు తెలీదా? నీ హృదయం ఎలా ఉందో నీకు తెలీదా? నీ స్థితి ఏంటో నీకు తెలీదా? దేవుడి ప్రేమ నీ పట్ల ఎంత ఉందో నీకు తెలీదా? ఒప్పిస్తాడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడే, ఒకవేళ మీరు ఇంకా మూసుకున్న హృదయాలతో ఉంటే. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రార్థన విన్నాడో వెంటనే దేవుడు తన మనసు మార్చుకున్నాడటండి. ఏమన్నాడో చూడండి 20వ వచనంలో, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డా, నేను అతని విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది, అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనిని కరుణించదను, తప్పక నేను నిన్ను కరుణిస్తాను. ఇప్పుడే నీవు అంగలార్చి ప్రవ్వా, ఇప్పుడు నీ వైపు తిరుగుతానయ్యా, నీ వాక్యానుసారంగా బ్రతుకుతానయ్యా, ఈ నూతన సంవత్సరంలో నిన్ను, నీ నీతిని వెతుకుతానయ్యా, నీ సన్నిధిని ప్రేమిస్తానయ్యా, నీ మాట చెప్పన బ్రతుకుతానయ్యా, నీ సాక్షిగా ఈ లోకంలో ఉంటానయ్యా. యేసయ్యా నాకు సహాయం చేయయ్యా, పాపాన్ని మోసానయ్యా, పనికి మాలిన వాటితో స్నేహం చేశానయ్యా, పనికి మాలిన వాటి కోసం ప్రాముఖ్యత ఇచ్చానయ్యా. అయ్యా యేసయ్యా, ఇక్కడి నుంచి నీ కొరకే జీవిస్తానయ్యా, నీ సువార్త భారాన్ని మోస్తానయ్యా, నీ రాజ్యం కొరకు జీవిస్తానయ్యా, నిన్ను బోల జీవిస్తానయ్యా. నన్ను తిప్పయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను కడిగయ్యా, నన్ను క్షమించయ్యా అని నీవు అంగలారిస్తే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, ఎప్పుడు నువ్వు ఇలాంటి ప్రార్థన చేస్తావా, ఎప్పుడు నీవు ఇలా అంటావా అని ఎంతో కాలం నుండి నేను వెయిట్ చేస్తా, ఎదురు చూస్తూ ఉన్నాను. నా ముద్దు బిడ్డ, నిన్ను తిట్టలేక, కొట్టలేక, వదిలిపెట్టలేక, నిన్ను భరిస్తూ నేను వేదన చెందుతున్నానే కానీ నువ్వు మారలేదు. ఈ రోజుకైనా నువ్వు మారావు, ఈ రోజుకైనా నువ్వు గ్రహించుకున్నావు, ఈ రోజుకైనా నువ్వు నా వైపు తిరిగి నాకు సహాయం చేయమని అడుగుతున్నావు. తప్పక నేను నిన్ను కరుణిస్తాను, తప్పక నేను నిన్ను క్షమిస్తాను, తప్పక నీ కొరకు నేను కలిగి ఉన్న ఒరిజినల్ ప్లాన్స్ నీ పట్ల నెరవేరుస్తాను. ఇది కాదండి మీరు జీవించే జీవితం కాదు మీకోసం దేవుడు కలిగి ఉన్నది. ద ఒరిజినల్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. మీరు జీవించే జీవితం అంతా మీరు గీసుకుంది. దేవునికి ఒక బ్లూ ప్రింట్ ఉంది నీ గురించి. దేవునికి ఒక గొప్ప 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 కార్యాలు ఉన్నాయి. ఒక ఉద్దేశం లేకుండా దేవుడు నిన్ను రక్షించలేదు, ఒక ఉద్దేశం లేకుండా నిన్ను ప్రభు సన్నిధికి పిలవలేదు. కోట్ల మంది జనం ఉన్నారు, నువ్వే ఎందుకున్నావు ఇక్కడ? నువ్వు ఆయన ప్రణాళికలో ఉంటున్నావు కానీ కుట్టుకుంటూనే బతుకుతున్నావు, మూలుక్కుంటూనే బతుకుతున్నావు. జీవించుతున్నావన్న పేరున్నది కానీ మృతుడిగానే ఉన్నావు, ఆచార భక్తిలోనే ఉన్నావు, అలవాటు భక్తిలోనే ఉన్నావు, ఆఫ్ అండ్ ఆన్ భక్తిలోనే ఉన్నావు. లూజ్ కాంటాక్ట్, దేవునితో సరైన సంబంధం లేదు. అప్పుడప్పుడు కనెక్ట్ అవుతున్నావు, అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయిపోతున్నావు. ఒకరోజు భక్తి, ఒకరోజు డల్ అయిపోతుంది. అలా కాదు, నేను నిన్ను కరుణిస్తాను. నువ్వు నాకు మొరపెడితే నా కాడికి ఎందుకు రా, నా కాడికి బరువైంది కాదు. సాతాను కాడి బరువైందండి, దేవుని కాడి లఘువైంది. దేవుని కాడి చాలా సులభమైంది. ప్రయాసపడి భారం మోయిచున్న వారల నా యొద్దకు రండి, నేను సాత్వికుడను దీన మనస్సును, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. నా కాడి సులువైనది, లఘువైనది కాదు. ఒక కాడి కట్టినప్పుడు అండి, ఒక కర్ర కట్టినప్పుడు అవతల పక్క ఇంకొకరు ఉంటుంది, ఇద్దరి మీద పెట్టి కడతారు. ఒక పక్క ప్రభువు మోస్తూ రెండో పక్క నిన్ను రమ్మంటున్నాడు అంటే ఆ బరువంతా భరించేవాడు ఆయనే. అసలు నీ ఊరకట్టు మెడ అలా ఉందంతే, దాన్ని మనం గుర్తించటం లేదు. ఇంతవరకు నా జీవితంలో నేను ఎప్పుడు దేవుని సేవ కష్టమో ఏదో పెద్ద త్యాగమో నేను చేస్తున్నాను అనుకోలేదండి. నేను అనుకోలేదు. ఎలా చేస్తున్నారు ఇంత సేవ అని అడిగిన వాళ్ళకి ఆయన కృప, ఆయన చేయిస్తున్నాడు, ఆయన సహాయం. నీకెందుకు సహాయం చేయడు? నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం?
ఏం చేస్తున్నావు దేవుని కోసం? చెప్పండి. ప్రశ్నేసుకోండి. నిన్ను ప్రేమించాడు, రక్షించాడు, నీ భార్యను ప్రేమించాడు, నీ బిడ్డలను ప్రేమించాడు, నీ కుటుంబాన్ని ప్రేమించాడు. సంవత్సరాల తరబడి ఆయన ప్రేమలో నిన్ను నడిపిస్తున్నాడు. నీ అవసరతలన్నీ తీరుస్తున్నాడు, నీ రోగాలన్నీ స్వస్థపరుస్తున్నాడు, నీ సంకటాలన్నీ కుదురుస్తున్నాడు. నీ పక్కన అనేక మంది నష్టాల్లో ఉన్నా, నీ ఎదురుగుండా ఎంతోమంది చచ్చిపోతున్నా నిన్ను సజీవుడిగా ఉంచున్నాడు. ఎందుకో? నీ కొరకు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గతకాలమంతా మమ్మల్ని కాపాడేవనే సంతోషం మాకుంది, కానీ గతకాలమంతా నిన్ను విసిగిస్తూనే ఉన్నామయ్యా, నిన్ను బాధ పెడుతూనే ఉన్నామయ్యా, నీకు ఇష్టలుగా బ్రతకలేకపోతున్నామయ్యా, నీకు మొదటి స్థానం ఇవ్వలేకపోయామయ్యా. మమ్మల్ని కనికరించేసయ్యా. ఎఫ్రాయిమును ప్రేమించనేసయ్యా, నన్ను అంతకంటే ఎక్కువ ప్రేమించామయ్యా. నా గాయాలు మాన్పావయ్యా, నా పాపాలు క్షమించావయ్యా, నా కోసం నీ ప్రాణమే ఇచ్చావేసయ్యా. నన్ను ఎంతగా ప్రేమించనేసయ్యా, నిన్ను బాధ పెట్టేవాడిగా నేను లేకుండా చెయ్యయ్యా. నీకు ఇష్టంగా బ్రతకడానికి నాకు సహాయం చేయయ్యా. నన్ను తిప్పయ్యా, తిప్పయ్యా, నీ వైపు తిప్పుకోయ్యా. నీ కౌగల్లో నన్ను చేర్చుకోయేసయ్యా. లోకమిచ్చే మెచ్చదనాన్ని కోరుకున్నానే, లోకంలో గొప్పతనాన్ని కోరుకుంటున్నానే. నన్ను క్షమించయ్యా. నీవు మెచ్చిన వాడు ధన్యుడు కదా. నీ చిత్తముగా నన్ను మరుచిన ఆయన. నీ అభిషేకం నా మీద ఉంచయ్యా. నీ చేయి నాకు తోడియ్యా. ప్రతి గడియ, ప్రతి క్షణం నీ కొరకు బ్రతికే జీవితాలు మాకు దయచేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.